హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కి ఇన్స్టాలో రీల్ చూసేసి, ఫేస్బుక్ లో రీల్ చూసేసి, యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి నేనైతే మాదాపూర్ వచ్చేసాను. సో మాదాపూర్ దగ్గర అయితే 99 రూపీస్ కే బిర్యానీ అని విన్నాను. 99 రూపీస్ కే చూడండి, అక్కడ 99 రూపీస్ కే చికెన్ బిర్యానీ, 79 రూపీస్ కే ఎగ్ బిర్యానీ, 69 రూపీస్ కే వెజ్ బిర్యానీ. సో మనకి స్పెషల్ కూడా ఉంది, స్వీట్ అన్నమాట. డబుల్ కమిట్ అయితే 30 రూపీస్ అన్నమాట. సో మాదాపూర్ అయితే 1705 ఫిల్లర్ నెంబర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే డేవిడ్ గారు 99 రూపీస్ కే చాలా తక్కువ కాస్ట్ లో బిర్యానీ అయితే అందిస్తున్నారు. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటది, సో అతను 99 రూపీస్ కే బిర్యానీ ఎలా స్టార్ట్ చేశారని చెప్పేసి ఆయన మాటలో తెలుసుకుందాం. సో మనమైతే ఇప్పుడు 99 రూపీస్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి డేవిడ్ గారి మాటలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు 99 రూపీస్ బిర్యానీ పెట్టాలని అసలు ఎలా ఆలోచన వచ్చింది, ఒకసారి చెప్తారా? పెద్ద పెద్ద హోటల్కి వెళ్తే ఒక బిర్యానీ వచ్చేసి 200 పైన ఉంది, 200 నుంచి 1000 రూపీస్ పైన ఉంది. అలాంటప్పుడు సామాన్యుడు అంత పెట్టి కొనలేడు కాబట్టి, ఆ క్వాలిటీ ఫుడ్ సామాన్యుడు తినలేడు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, పెద్ద పెద్ద అఫీషియల్స్ వాళ్ళు, సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఎందుకంటే మా టేస్ట్ అట్లా ఉంటుంది. మాదాపూర్ స్పైసీ బిర్యానీ అంటేనే మాదాపూర్ వెళ్తే మాదాపూర్ స్పైసీ బిర్యానీ తిని వెళ్ళాలి అన్నట్టుగా ఈ బిర్యానీ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ టేస్ట్ చూసి వెళ్ళండి, తెలిసిపోతుంది మీకే మేము నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేది మీకు తెలిసిపోతుంది. మీరు కూడా లాస్ట్ టేస్ట్ చూసి వెళ్ళండి. ఇక్కడ చికెన్ బిర్యానీ, అండా బిర్యానీ, వెజ్ బిర్యానీ, స్వీట్ కూడా ఉంటుంది. అలా కస్టమర్స్ వస్తూ ఉంటారు, తింటూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది అఫీషియల్స్ కూడా వస్తూ ఉంటారు, పార్సల్స్ తీసుకెళ్తా ఉంటారు. సినీ ఫీల్డ్ బాడీ గార్డ్స్, ఎస్కార్ట్స్ వాళ్ళు కూడా వచ్చి తింటూ వెళ్తూ ఉంటారు. అంత ఫేమస్ బిర్యానీ మాకు. అసలు 99 రూపీస్ బిర్యానీ అంటున్నారు కదా, బయట చూసుకుంటే 250, 300 అలా ఉన్నాయి. అసలు 99 రూపీస్ పెట్టడం వల్ల అసలు మనకేంటి లాభం? లాభం ఏంటంటే అదే సామాన్యులకు మేము అందించాలనే ఒక ఉద్దేశంతో మేము చాలా తక్కువ అమౌంట్ మ్యార్జిన్తో మేము ఇది ఏర్పాటు చేశాము. అందుకే ఇంత ఫ్లోటింగ్ మా దగ్గర ఉంది. మేము ఏదో డబ్బు సంపాదించాలని ఆశ కాదు, కానీ సామాన్యులు కడుపు నింపాలి, సామాన్యులు సంతోషంగా వాళ్ళు సాటిస్ఫాక్షన్తో తినాలనే ఉద్దేశంతోనే మేము ఇది ఏర్పాటు చేశాము. అందుకు ఇది చాలా సక్సెస్ అయింది మాది కూడా. ఎన్నేళ్ళు అవుతుందండి మీరు పెట్టి? మేము 7 years అవుతుంది అని పెట్టి. 7 years అవుతుంది. ఓకే. ప్రజెంట్ మన దగ్గర మెనూ ఏంటి, కాస్ట్ ఎలా ఉంది చెప్తారా? చికెన్ బిర్యానీ 99 రూపీస్ అన్లిమిటెడ్, వెజ్ బిర్యానీ వచ్చి 79 రూపీస్, రైస్ వచ్చేసి 70 రూపీస్, స్వీట్ వచ్చేసి 30 రూపీస్ ఉంది. చాలా మంది తక్కువ రేట్ అనేసరికి ఆశ కొద్ది ఎక్కువ పెట్టించుకుంటారు కదా. సో మన దగ్గర వేస్ట్ చేస్తే పనిష్మెంట్ కానీ ఫైన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పనిష్మెంట్ అంటే ఏం లేదు, కాకపోతే వేస్ట్ చేయొద్దని చెప్తాము. వాళ్ళు కూడా వేస్ట్ చేయరు, ముందే చెప్తాము వేస్ట్ చేయకండి, మీకు ఎంత కావాలంటే అంత తినండి అని ముందే చెప్తాం కాబట్టి వేస్ట్ ఏం చేయరు. మన దగ్గర ఒక రోజుకి వచ్చేసి ఎంతమంది తింటారు? 400 నుంచి 500 మెంబర్స్ దాకా తింటారు. అసలు ఎలా ఉంటుందండి మన ఆదాయం, ఎలా ఉంటుంది అసలు? బేసిక్గా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ పెట్టాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ, బిర్యానీ సెంటర్ కానీ పెడితే మనకు తక్కువ రేట్లోనే అవైలబుల్ ఇస్తున్నారు. సో మనకి ప్రాఫిట్ అని మిగులుతుందా, ఒకసారి చెప్తారా? ప్రాఫిట్ మాకు 10 రూపీస్ వచ్చినా చాలు అనుకునే బిజినెస్ స్టార్ట్ చేశాం మేము. అందుకే ఇక్కడ సామాన్యులు అందరూ వచ్చి తింటారు. ఇప్పుడు బయట హోటల్లో చాలా కాస్ట్ ఉంటుంది, అంత పెట్టి సామాన్యుడు తినలేడు. అసలు ఆ హోటల్కి వెళ్ళాలంటే భయపడిపోతాడు. కానీ అదే అంతకన్నా బెస్ట్ క్వాలిటీ, డబుల్ క్వాలిటీ కాదు, ట్రిపుల్ క్వాలిటీ లాగా ఉంటుంది మాది. నీకు ఏ హోటల్ కూడా పనికిరాదు, అంత క్వాలిటీతో మేము చేస్తాం ఇక్కడ. మీరు తిని చూడండి, నేను చెప్పడం కాదు, మీరు తిని చూడండి అంతే. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీరు ఇలా చాలా సంవత్సరాల నుంచి పెడతా అంటున్నారు కదా, సో ఫ్యూచర్ లో మీరు ఏమైనా ఒక పెద్ద హోటల్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? పెద్ద హోటల్ పెడితే మళ్ళీ అది కాంపిటీషన్ అయిపోతుంది, ఆ సామాన్యుడు రాలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు మేము ఇది నడిపిస్తాము. తర్వాత సిచ్యువేషన్ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి దానికి అనుగుణంగా ఎట్లా చూడాలి. కాకపోతే సామాన్యులు కడుపు నింపాలనే ఉద్దేశంతో మేము పెట్టినాం. అంటే రెగ్యులర్ గా జనాలు వస్తుంటారా, అంటే హాలిడేస్ ఏమైనా ఉన్నాయి? మనకు ఆటో వాళ్ళు అయితే ఒక 150 మెంబర్స్ రెగ్యులర్ గా తింటారు. వాళ్ళని అడిగి చూడండి, మీరు తెలుస్తుంది. రెగ్యులర్ గా తింటారు వాళ్ళు. మాక్సిమము 400 to 500 మెంబర్స్ తింటారు. ఒకసారి మన టైమింగ్స్ ఒకసారి చెప్తారా? టైం 9:30 to 3 వరకు ఉంటుందండి. డే ఓన్లీ డే, నైట్ ఉండదు. మార్నింగ్ 9:30 to
3 వరకు ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరికొద్ది రోజుల్లో మీరు ఒక పెద్ద హోటల్ పెట్టాలని మేము కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. అలా సామాన్యులు కూడా 99 రూపీస్కే క్వాలిటీ బిర్యానీ తినాలని చెప్పేసి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో డేవిడ్ గారు 99 రూపీస్కే బిర్యానీ పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే తింటున్న బ్రదర్స్ అయితే ఉన్నారు చూడండి, చాలా అసలు ఖాళీ అయితే లేదు, బిర్యానీ బిన్నె కూడా ఖాళీ అయిపోతుంది. సో మనం త్వరగా ఫినిష్ చేసుకోవాలి. సో మనకైతే 30 రూపీస్కే డబుల్ కమిటా స్వీట్ కూడా అవైలబుల్ ఉంది. 30 రూపీస్, 99, 79, 69 ఇలా 9 తోటే మొత్తం ఫినిష్ చేశారు. ఒకసారి మీరు చూడండి విజువల్స్ లో అయితే చూస్తే క్రౌడ్ బాగా వస్తుంది, ఆటో వాళ్ళు కానీ కార్లు వాళ్ళు కానీ. సో మనం అయితే ఇక్కడ తింటున్న బయాస్ ఉన్నారు. సో టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ భయ్య, చెప్పండి. మీ పేరు? అరవింద్. ఓకే, అరవింద్ భయ్య. సో 99 రూపీసే బిర్యానీ. సో డేవిడ్ గారి బిర్యానీ ఎలా ఉంది ఫీడ్బ్యాక్? బిర్యానీ అయితే బాగానే ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను రావడం, వీళ్ళు వచ్చారనేసి నన్ను తీసుకొని వస్తే ఇదే ఫస్ట్ టైం. బిర్యానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. అసలు ఎలా తెలిసింది ఇక్కడ 99 రూపీస్ బిర్యానీ ఉందని? అది వీళ్ళు అడగాలి, వీళ్ళు ఫస్ట్ టైం వీళ్ళు వచ్చారు, వీళ్ళు నన్ను తీసుకొని వచ్చారు. బేసిక్ గా మనం బిర్యానీ తినాలంటే మినిమం 200 అబౌవ్ ఉంది బయట. సో 99 రూపీస్ బిర్యానీ వర్తా కాదా? చాలా వర్త్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో 99 రూపీస్ బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది. రెగ్యులర్ గా తింటారా భయ్య? వస్తాం, వీక్లీ వన్స్ మనం వస్తాం. బేసిక్ గా రోడ్ సైడ్ ఫుడ్ తినాలంటే నీట్ గా ఉండదని చాలా మంది అపోహలు పడతా ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? నీట్ గా ఉందా, క్వాలిటీ ఉందా? నీట్గా ఉంది, క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. కాబట్టి మేము ఫ్రెండ్స్ ముందు వచ్చారు, వాళ్ళ చూసి నేను కూడా ఇక్కడ మా నుంచి చూడంతా. బేసిక్ గా ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవాలంటే బయటికి వెళ్తారు కదా. సో మనం ఇక్కడ బడ్జెట్ లో పార్టీ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, 100 రూపీస్. ఓకే భయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో మనమైతే ఇక్కడ అందరినీ ఫీడ్బ్యాక్ అయితే అడిగాము, చూసాము డేవిడ్ గారి మాటలో కూడా. సో 99 రూపీస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో ఎలా ఉంది టేస్ట్ చేసి మీకు కూడా నా ఫీడ్బ్యాక్ చెప్తాను. అసలే 2 దాటిపోతుంది, ఆకలేస్తుంది. బహుశా చాలా పెట్టారు 99 రూపీస్కే, నేను తినకుండానే చాలా పెట్టారు. ఇదంతా తినాలంటే నా వల్ల కాదు. 99 రూపీస్ అన్లిమిటెడ్ బిర్యానీ, ఒక లెగ్ పీస్ అండ్ ఇంకో చికెన్ పీస్ అయితే వచ్చింది. చూడటానికి అయితే చాలా స్పైసీగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే హ్యాపీగా రావచ్చు 99 రూపీస్ బిర్యానీ అంటే. నాకు తెలిసి బయట తీసుకుంటే 150-200 వరకు ఉంటుంది. 99 రూపీస్ కి 200% అయితే వర్త్. చికెన్ కూడా చాలా స్పైసీగా ఉంది, చాలా మెత్తగా ఉడికింది. సో మీరు కనుక బడ్జెట్ లో బిర్యానీ తినాలంటే స్టూడెంట్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా, యూత్ అయినా, ఎవరైనా సరే మన మాదాపూర్ దగ్గర డేవిడ్ గారి 99 రూపీస్ బిర్యానీ అయితే టేస్ట్ చేయొచ్చు. సో అక్కడైతే 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. స్వీట్ ఉంది, 69 రూపీస్ వెజ్ బిర్యానీ, 79 రూపీస్ ఎగ్ బిర్యానీ, 99 రూపీస్ చికెన్ బిర్యానీ. సో ఎవరైనా సరే హ్యాపీగా చిల్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా 99 రూపీస్ బిర్యానీ తినండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.